హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటున్నారు సర్టిఫైడ్ ఆయుర్వేద డైటిషియన్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ సాహితి గారు. నమస్కారం సాహితి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య అందరూ ఒక మాట బాగా వినిపిస్తుంది, గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్. అసలు ఏంటి గట్ హెల్త్ అంటే? గట్ అంటే మన స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, కోలన్. గట్ హెల్త్ అంటే ఏంటి? ఏ బాగా పని చేయడం. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే వీటితో పాటు గట్ హెల్త్, గట్ అంటే ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా. ఇప్పుడు దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మొత్తం దీన్ని బట్టే మన హెల్త్ ఉంటుంది. సో గట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మన మంచి కుండ తెచ్చుకున్నాం, మంచి పాట్ తెచ్చుకొని సాయిల్ పెట్టుకున్నాం, ఒక మంచి చెట్టు పెడదాం అని చూస్తున్నాం. సాయిల్ మంచిగా ఉంటేనే కదా మనకి చెట్టు మొలిసేది. చెట్టుకి పండ్లు రావాలి, పూలు రావాలి, ఏదైనా సరే సాయిల్ మంచిగా ఉంటేనే అవుతుంది. సో ఏది బాగుండాలన్నా హెల్త్ లో సాయిలే బాగుండాలి. అదర్వైజ్ మనం ఎంత బ్యారెన్ ల్యాండ్ అనుకోండి, యూజ్లెస్ కదా. సో మనం ఎంత వాటర్ పోసినా దాంట్లో మ్యాటర్ ఉండదు. సో ఫస్ట్ సాయిల్ లో మ్యాటర్ ఉండాలి. సేమ్ ఇదే గట్ హెల్త్. సో రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇది బాగుండాలి. అయితే ఈ గట్ హెల్త్ బాగుంది మనది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎలా ఫీల్ అవుతాం ఆ గట్ హెల్త్ బాగుందని? ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదు అనడానికి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ని అన్నట్టు తీసుకుంటా ఉంటారు. ఏజ్ పెరుగుతుంది కదా, లేకపోతే ఏమో ఈ మధ్యలో ఇట్లా చేస్తున్నాను కదా అట్లా అనుకుంటారు. సో గట్ హెల్త్ బాగాలేకపోతే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లోట్ అవ్వడం, ఏం తిన్నా బ్లోటింగ్ రావడం, ఎనర్జీ సరిగా లేకపోవడం, మార్నింగ్ లేచిన వెంటనే అసలు డల్ అనిపించడము, అసలు ఎనర్జీ ఉండకుండా ఫేటిగా ఉండడం, రోజంతా కూడా ఏం చేయాలన్నా ఉత్సాహం రాకపోవడము, స్కిన్ హెయిర్ డల్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, ఊరికి ఏం తిన్నా అరగనట్టు అనిపించడం, హెవీగా బెల్లీ ఫ్యాట్ పెరగడం, ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ కామన్ ఇష్యూస్ అనుకుంటా, అది గట్ అన్హెల్దీ అవ్వడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మరి హెల్దీ చేసుకోవాలంటే ఏంటి? గట్ హెల్దీ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్. యాజ్ రైట్ నౌ అసలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనకు ఆయుర్వేద సేమ్ ఇదే 5,000 సంవత్సరాలని చెప్తుంది. అప్పుడు కొట్టేశారు చాలా మంది. బట్ ఇప్పుడు చూడండి గట్ హెల్త్ లో ఎంత రీసెర్చ్ వచ్చింది, ఎంత డెవలప్ అవుతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ డైజెషన్ అంటున్నామా లేదా? సింపుల్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు నోట్లో మనం ఏదైనా ఫుడ్ పెట్టుకుని నెక్స్ట్ సెకండ్ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అవునా? సో మనకి ఇక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఒక్కటి మనం మర్చిపోకూడదు ఏంటంటే, మనం తినేసాం, ఇది క్లీన్ అవుతుంది, డైజెషన్ స్టార్ట్ అయింది. డీప్ క్లీన్ ఎప్పుడు అవుతుంది? మనం తిన్నాక ఒక 1.5 hours to 2 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే 90 minutes to 2 hours తర్వాత డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం? కంటిన్యూస్ గ్రైండింగ్ పొద్దున లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తింటానే ఉంటాం. పొద్దున ఏదో తింటామా, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఊరుకుంటామా, ఊరుకోం, మళ్ళీ కిచెన్కి వెళ్తాం, మళ్ళీ ఏదో తింటాం. అసలు మనం డీప్ క్లీనింగ్ అనే స్టేజే లేదు మన దగ్గర. అంటే కొంచెం పొట్టకి గ్యాప్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే, గ్యాప్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఉన్నాం, ఈ రోజు తుడుచుకుంటే నీట్గా ఉంటుంది, లేదు ఊడవట్లేదు, అయ్యో షూట్ అవుతుంది కంటిన్యూస్ గా. అసలు మీకు అసలు క్లీనింగ్ కే టైం లేదు. ఎట్లా అవుతుంది? ఇదంతా మొత్తం పేరుకుపోతుందా? సేమ్ ఇప్పుడు ఇదే అవుతుంది మనకు కూడా. సెకండ్ థింగ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది ఇంకో మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ చేస్తున్నాను, ఇప్పటిదాకా ఏం చేస్తాను? ఇప్పుడు నేనైనా కాఫీ తాగాను, లేదా ఏం లేదు ఊరికే టైం పాస్ అని చెప్పేసి అటు ఇటు చూసి ఏదో నోట్లో వేసుకున్నాను. క్యాలరీస్ హిట్ అయిన నెక్స్ట్ సెకండ్. అంటే మీరు చిన్న కాఫీ కావచ్చు, ఒకటి నట్టు కావచ్చు, చిన్న బిస్కెట్ కావచ్చు, ఎనీథింగ్, ఈ డీప్ క్లీనింగ్ స్టేట్ ఆగిపోతుంది. మళ్ళీ 1.5-2 గంటలు. సో మనం ఎక్కడ గ్యాప్ ఇస్తాం? మళ్ళీ వెళ్ళి లంచ్ తింటాం, మళ్ళీ అగైన్ మిడ్ మీల్, మళ్ళీ అగైన్ డిన్నర్. ఇది కంటిన్యూస్ అవుతుందా? ఆకలి వేసినప్పుడు మాత్రమే తినడం బెటర్ అంటారా? ఆకలి వేసినప్పుడు తినాలి, స్నాకింగ్ అలవాటు వద్దు. సో స్నాకింగ్ అలవాటు ఉండకూడదు ఫస్ట్. ఇప్పుడు దీనికి ఒక 5 ఉంటాయి, ఆ 5 కంపల్సరీ ఫాలో అవ్వాలి ఈ గట్ హెల్త్ బాగుండడానికి. ఇవన్నీ ప్రాపర్ ప్రూవెన్ థియరీస్, అన్ని కూడా ప్రాపర్ చాలా బేసిక్ స్టెప్స్ ఫర్ గట్ హెల్త్ అనుకుందాం. ఎందుకంటే తెలియాలి అందరికి ఇవన్నీ. ఒకటి, మార్నింగ్ లేవగానే మనము ఎంటీ స్టమక్ మీద మనం వార్మ్ వాటర్ తాగడం. ఏది? డైజెస్టివ్ ఫైర్ అంటాం. ఇప్పుడు ఆయుర్వేదాలో మనం దీన్నే డైజెస్టివ్ ఫైర్ అంటాం, అగ్ని అంటాం. అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు హెల్త్ బాగుంటుంది, వీక్ అయినప్పుడు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే గట్ గురించి మాట్లాడుతున్నామో, సో మనకు అది స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పొద్దున్న లేసాక మనం తీసుకునే వార్మ్ వాటర్, అది మనం మలాసనాలో లేదా వజ్రాసనాలో తీసుకున్నప్పుడు ఏంటి, కోలన్ కి కూడా చాలా మంచిది. మోషన్ అనేది చాలా సాఫ్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఆ పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ పొజిషన్ కదా మలాసన. ఇది సెకండ్ థింగ్. లైక్ ఏ సెట్, స్నాకింగ్ ఉండకూడదు. స్నాకింగ్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఫర్ డైజెషన్. ఇవన్నీ ఇప్పుడు ఈ స్నాకింగ్ హ్యాబిట్ తోటి ఏం చేస్తూ ఉంటాం? నేను హెల్దీ ఫుడ్ తింటున్నా అనుకుంటున్నాం, కానీ టైమింగ్ బాగాలేదు కదా. సో అదొకటి. థర్డ్, మీరు ఎంత మంచి ఫుడ్ తింటున్నారు, కరెక్ట్ ఫుడ్, బట్ రాంగ్ టైమింగ్ లో తింటున్నారు, డజంట్ వర్క్ అవుట్. ఇప్పుడు నేను చాలా హెల్దీ మీల్ 9కి కూర్చొని నీట్గా తింటున్నాను, నైట్
వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది, ఎప్పుడు ఎప్పుడు పడుకోవాలి, తింటాం. ఎప్పుడు. సో దీని మీద యాక్చువల్లీ ఒక రీసెర్చ్ చేశారు. Okay. సేమ్ ఎగ్జాక్ట్ ఫుడ్ ఐటమ్, ఎగ్జాక్ట్ సేమ్ క్వాంటిటీ, సేమ్ మనుషులు పొద్దున ఇచ్చారు మీల్, రైట్ ఇచ్చారు. పొద్దున్న తిన్న సేమ్ మీల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అయింది. సేమ్ మీల్ నైట్ ఏదైతే తిన్నారో అదే ఫ్యాట్ స్టోర్ అయింది. సేమ్ పీపుల్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, టైమింగ్స్ ఒక్కటే మార్చారు కానీ డిఫరెన్స్ చూసారా. సో మనం ఎలా తినాలి, ఏ టైంకి తినాలి, ఏం తినాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ ఎప్పుడైనా సరే లైట్ అండ్ న్యూట్రిషియస్ ఉండాలి బ్రేక్ఫాస్ట్. లంచ్ కింగ్ లాగా తినండి, మంచిగా తినాలి లంచ్. డిన్నర్ లైట్ ఉండాలి. అండ్ డిన్నర్ కి మన స్లీప్ కి, నిద్రపోవడానికి మధ్యలో మినిమం 2 నుంచి 4 hours గ్యాప్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అది కూడా వన్ మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఎక్కువ హెవీ ఫుడ్ తింటున్నారు, వెళ్ళి పడుకోవడానికి చూస్తున్నారు, పడుకోరు లోపు తినేస్తే బెటర్ అంటారు కదా. 100%. 7:30 మాక్సిమం 8 లోపు అయిపోవాలి. ఇప్పుడు మనం 10 or 11 కల్లా ఎట్టి పరిస్థితుల్లో పడుకోవాలి, అదర్వైజ్ రిథమ్ దెబ్బతింటది, హార్మోన్స్ కి అన్నిటికీ మంచిది కాదు. ఆ టాపిక్ కూడా మాట్లాడదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు నైట్ పడుకోవడానికి 11 వరకు మనం నిద్రలోకి వెళ్ళాలి. అంటే 10:30 కల్లా మీరు ఆన్ బెడ్ ఉండాలి అంటే మరి తినడానికి మధ్యలో పడుకోవడానికి మన డైజెషన్ అవ్వాలా, అయిపోవాలి కదా ప్రాసెస్. సో మనం అట్లీస్ట్ 7:30 కల్లా తినేసి ఉండాలి, అప్పుడే నిద్ర కూడా మంచి పడుతుంది. సో అయితే బోల్డ్ అని డైట్స్ వచ్చేసాయి. బట్ ఏంటంటే మీరు ఆయుర్వేద డైట్ గురించి ఎక్కువగా చెప్తున్నారు. అసలు ఏంటి ఆయుర్వేద డైట్ అంటే ఏంటి? మనం ఏమైనా టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇంక్లూడ్ ఉంటాయా, లేకపోతే ప్రాపర్ ఫుడ్డా, ఇంట్లో చేసుకోగలమా? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. ఆయుర్వేద డైట్ ఏంటని కదా అంటే ఏంటి? యాక్చువల్లీ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మనం చెప్పినప్పుడు వచ్చేసి నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ 2 ఇచ్చాను అనుకుంటాను అంతే. ఇట్లా స్టేటస్ పెట్టినప్పుడు జాయిన్ అయ్యారు క్లయింట్స్. జాయిన్ అయిన తర్వాత మేడం ఆయుర్వేద డైట్ అంటే ఏంటి సీరియస్లీ అంటే అంత నమ్మకం, వెరీ హ్యాపీ. ఫస్ట్ మీరు నమ్మి అసలు ఏం ఆలోచించకుండా వస్తున్నారు, అది చాలా చాలా థ్యాంక్ యూ. బట్ ఆయుర్వేద డైట్ అంటే బ్యూటిఫుల్. ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఒక డైట్ ఇస్తున్నప్పుడు మీ స్లీప్ స్కెడ్యూల్ ఇంపార్టెంట్, మీ బాడీ టైప్ చాలా ఇంపార్టెంట్, మీ బాడీ టైప్ తో పాటు మీ ఏ సీజన్ లో ఉన్నారు ఇంపార్టెంట్, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఆయుర్వేదంలో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి, గట్ హెల్త్ కి. ఇప్పుడు టర్మ్స్ లో మాట్లాడాలి, మోడర్న్ సైన్స్ టర్మ్స్ లో అంటే గట్ హెల్త్ కి, మనం డైజెషన్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం ఆయుర్వేదంలో. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఫుడ్డే ఇస్తాం, రకరకాల హర్బ్స్ ఇస్తాం, రకరకాల స్పైసెస్ ఇస్తాం. ఎలా తింటున్నారు, ఇప్పుడు మనం కూరలు ఎట్లా వండుకొని తింటామో ఎగ్జాక్ట్లీ అవే పెడతాము. కానీ గ్రెయిన్స్ మారుతాయి, తినాల్సిన వెజిటేబుల్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా హీట్ చేసేది ఉంది, వెంటనే దానికి కూలింగ్ ఫుడ్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. సో అట్లా మీ బాడీ టైప్ కి తగ్గట్టు, మీ సిచ్యుయేషన్ ని తగ్గట్టు, మీ హెల్త్ కండిషన్ ని తగ్గట్టు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే గట్ హెల్త్ కి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి బాగా ఎంఫసైజ్ చేసి చెప్తుంది ఏంటంటే 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇవ్వాలి మన బాడీకి అని చెప్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఆకుకూరలు అని కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్, గ్రెయిన్స్, లెగ్యూమ్స్, పల్సెస్ అన్ని రకరకాలు ఇవ్వాలి, వైడ్ వెరైటీ ఉండాలి. అప్పుడు గట్ హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి, వాళ్ళకి పడుతుందా లేదో చూసుకోవాలి. సో ఇవన్నీ పెట్టుకొని ఇస్తాం. సో మన దగ్గర మెడిసిన్స్ ఉండవు, మెడిసిన్స్ ఫుడ్డే, ఓన్లీ ఫుడ్డే, ఎవ్రీథింగ్ ఫుడ్. మీకు హర్బ్స్ ఉంటాయి, హర్బల్ టీస్ ఉంటాయి, ఏది సూతింగ్ హర్బల్ టీ అవే ఇస్తాము, మీ కండిషన్ కి తగ్గట్టు ఇస్తాను. సో ఎవ్రీథింగ్ మీ టైమింగ్స్ ప్లాన్ చేస్తాం. ఆయుర్వేద బాడీ క్లాక్ అంటారు. సో ఆయుర్వేద టైమింగ్స్ కి తగ్గట్టు లైఫ్ స్టైల్ సెట్ చేసి ఇస్తాను. సో ఇవన్నీ చూసుకొని ఇవ్వాలి. సో ఎన్ని డేస్ మనం మెయింటైన్ చేయాలి? మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయుర్వేద డైట్ ఎన్ని రోజులు మీ దగ్గర డైట్ తీసుకోవాలి? ఆ తర్వాత మేమేమైనా ఓన్ గా ఫాలో అవ్వచ్చు ఆ డైట్ చూసిన తర్వాత? ఇప్పుడు మనం మంత్లీ ఇస్తాము, కానీ ఇప్పుడు అది ఓన్లీ మీరు 1 month వాడాలి అని ఏం లేదు. డెఫినెట్లీ 2 months 3 months కూడా వాడచ్చు. ఆ తర్వాత కొంచెం చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సీజన్ మారుతుంది, తెలుసుకోవాలి మనకి ఎలా తినాలి, ఏం తినాలి తెలుసుకోవాలి. అసలు మన బాడీ టైప్ ఏంటి, అసలు మనకి ఏం పడుతుంది అన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఒక క్లయింట్ వచ్చారు, ఎక్స్ట్రీమ్ అసిడిటీ ఇష్యూస్ తో వచ్చారు. అంటే అలాంగ్ విత్ దాట్ వాళ్ళకి ఫ్యాట్ లివర్ గ్రేడ్ 2 ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ రైట్ నౌ ఎవ్రీడే సఫరింగ్ ఎక్కడ నుంచి వస్తుంది, యాసిడిటీ నుంచి కూడా వస్తుంది. 1 week ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే అట్లా అంత హెవీ ఉన్నప్పుడు అబ్జర్వేషన్ పెడతాను. అంటే లైక్ ప్రాపర్ ఫుడ్ ఇచ్చేసి అన్ని పెడతాం కదా. 1 week లో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డయాబెటీస్ 3 months, టైప్ 2 డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ మొత్తం తగ్గిపోతాయి. అంటే ఎట్లా తగ్గుతున్నాయి, అన్నీ ఉండాలి, అన్ని లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్. అవన్నీ నేను చాలా సీరియస్గా చెప్తాను. నా దగ్గరకు వచ్చారు ఓన్లీ డైట్ చేసేసుకోండి నేను చెప్పను. నేను డైట్ తో పాటు లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ అని రాస్తాను కూడా. మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, నైట్ రొటీన్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు, అవ్వాలి. సో దాని వల్ల గట్ హీల్ అవుతుందా? ఎందుకంటే గట్ హీల్ అవ్వాలి. గట్ హీల్ అవుతే ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మీరు అడిగినట్టు స్కిన్ మంచిగా అవుతుంది, నిద్ర చాలా మంచిగా పడుతుంది, ఎనర్జీ
లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటున్నాం. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే ఏంటి? ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా నాట్ జస్ట్ బ్రెయిన్ ఇష్యూస్, ఇవన్నీ ప్రాపర్ గట్ ఇష్యూస్ అంటున్నాం ఇప్పుడు. సో గట్ సెట్ అవుతే ఇవి బాగా సెట్ అవుతాయి. సో కొంతమందికి ఎమోషన్స్ బ్యాలెన్సెస్ ఉన్నా కడుపులో ఎలానో అనిపిస్తుంది, ఫిజికల్ గా మనకు తెలుస్తుంది. బ్రెత్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంతో పాటు. సో ఆ బ్రెత్ వర్క్ కూడా కంపల్సరీ పెడతాను. నా దగ్గరకు వచ్చి డైట్ కౌంటర్ కూడా అట్లీస్ట్ ఒక్క బ్రెత్ వర్క్ అన్న పెడతాను, వాళ్ళు ఏం చేయలేకపోతే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక టిప్ ఏంటంటే అందరూ కంపల్సరీ చేయాల్సింది, ప్లేట్లో ఇప్పుడు మీల్ పెట్టుకున్నారు లాసికల్, వన్ థింగ్ ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ ఉందంటే ముందు నుంచి రన్ అవుతా ఉంటుంది కదా మైండ్ లో, ఏం మాట్లాడాలి, ఈ రోజు ఇంకేమైనా మాట్లాడొచ్చా, ఇట్లాంటివి రన్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను అదే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇంకేదైనా నాకు బిజినెస్ టెన్షన్ సడన్ గా వచ్చింది, మేడం ఆ క్లయింట్ ఏదైనా వచ్చిందో, లేదా ఇంకేదైనా మెయిల్ చూసారు, మీరు ఇంకేదైనా ఇష్యూ చూసారు, సో మీ బాడీ ఒక స్ట్రెస్ మోడ్ లోకి వెళ్ళిందా, అది నుంచి బయటకు రావడం చాలా మందికి తెలియదు, అది నుంచి బయటకు రాదు. సో ఇప్పుడు మీ బాడీ దేని మీద వర్క్ చేయాలి, మీరు తిన్న ఫుడ్ మీద వర్క్ చేయాలా, ఇప్పుడు మీరు పడుతున్న స్ట్రెస్ మీద వర్క్ చేయాలా, సో ఏం చేస్తుంది, ఆ రెస్పాన్సే ఎక్కువ చూసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ తినే మీల్స్ కంటే ముందు ఒక 2 minutes బ్రెత్ వర్క్ ఇవ్వండి, డీప్ బ్రెత్స్. దిస్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. ట్రై చేయండి. తినే పెట్టుకునే ఫుడ్ కంటే ముందు జస్ట్ ఇన్హేల్ ఫర్ ఎగ్జాంపుల్ 4 seconds తీసుకుంటే ఎక్స్హలేషన్ అట్లీస్ట్ 5 seconds వచ్చేలా మధ్యలో హోల్డ్ చేయాలా, జస్ట్ ఇన్హేల్ ఎక్స్హేల్, ఎక్స్హలేషన్ కొంచెం ఎక్కువ వచ్చేలా చూసుకోండి. ఒక 3 deep breaths బిఫోర్ యూ ఈట్, అంతే. తినే కంటే ముందు ఒక్కసారి జస్ట్ మన ప్లేట్ లో ఫుడ్ ఉన్నందుకు గ్రాటిట్యూడ్ ఉంచుకోండి. గ్రాటిట్యూడ్ వర్క్స్ ఎ లాంగ్ వే. ఇది గట్ హెల్త్ ఒక్కదానికనే కాదు, ఓవరాల్ లైఫ్ లో ఇంప్రూవ్ అవ్వడానికి గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ జస్ట్ ఫీల్ గ్రేట్ఫుల్ మీకు ఫుడ్ ఉన్నందుకు. తర్వాత స్టార్ట్ చేయండి అండ్ స్లోగా చేసుకుంటూ తినండి. మంచిగా నమలాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డైజెషన్ అనేది. సో మంచిగా నమిలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చామా, సో నర్వస్ సిస్టమ్ని, వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేసామా, కామ్ చేసాం. సో కామ్ అయిన తర్వాత స్లోగా స్టార్ట్ ఈటింగ్, అప్పుడు డైజెషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ తర్వాత ఒక 2 hours దాకా ఏం తినకండి ప్లీజ్, డోంట్ ఈట్ ఎనీథింగ్. 2 hours తర్వాత కాదు, ఒక 3-4 hours దాకా ఏం తినకండి. మళ్ళీ 4 to 5 hours మెయింటైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్ ఉంది లాస్ట్ గారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ఎ వెరీ బేసిక్ కాన్సెప్ట్, కంపల్సరీ అందరం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ డిన్నర్ తిన్నారు, 8 o'clock కి తిన్నారు, పొద్దున 8 o'clock కి బ్రేక్ చేస్తున్నారు ఫాస్టింగ్. ఆ గ్యాప్ లో వాటర్ తప్ప ఏం తీసుకోరు. అది వెరీ బేసిక్ కదా, నైట్ కూర్చొని తినకూడదు అసలు, అవునా? సో ఇప్పుడు మరి ఆ 12-hour విండో వచ్చిందా 8 to 8, దట్ ఈస్ యూర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఆ విండో ఇవ్వాలి. కానీ మార్నింగ్ అలా ఉండలేముగా, మధ్యలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటారు, ఎక్కువసేపు తినకుండా ఉంటే అన్ని తగ్గుతాయా? అంత తినడమే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, మంచి మీల్ తినండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు అంత క్రేవింగ్స్ కూడా చాలా కంట్రోల్ వస్తుంది. ఇక్కడ నుంచి లంచ్ వెళ్ళారు, సో 9 o'clock కి మీరు ఒకటి తిన్నారు, ఇప్పుడు మీరు మనము 1 o'clock 12 to 1 మధ్యలో లంచ్ పెట్టుకోవాలి. ఈ టైమింగ్సే మెయింటైన్ చేసుకోండి. 12 to 1 ఆ మధ్యలో స్ట్రాంగ్ ఉంటుంది డైజెస్టిఫైయర్, సో మంచిది మనకి. సో గ్యాప్ వచ్చిందా మంచిగా, మధ్యలో మీకు కావాలనుకుంటే 4 to 6 లో హర్బల్ టీ స్నాక్, దెన్ డిన్నర్ 8 o'clock కి చాలు, ఫినిష్. సో ఇలా మనం చేసుకుంటూ వస్తే మనం ఒకవేళ గట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది.